నీ జీవితంలో ఒక శ్రమ, అది సాయంకాలం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. ఆ సమయంలో నువ్వేం చేయాలి అంటే దేవునికి మొరపెట్టాలి. ఆ సమస్యను గురించి, ఆ వేదన గురించి, ఈ వేదన తీసివేసే తండ్రి, ఈ సమస్య తీసివేసే తండ్రి, ఈ కష్టం నా నుంచి తొలగించయ్యా అని నువ్వు సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం కూడా దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. తద్వారా నువ్వు ఎప్పుడైతే నీ సమస్యలో దేవునికి మొరపెట్టావో, దేవుని ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టావో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తద్వారా ఈ యొక్క వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. సాయంకాలమున ఏడుపు వచ్చినప్పటికీ, అది రాత్రి ఉండినా, ఉదయమున నీకు సంతోషము కలిగేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు అన్న విషయాన్ని గుర్తించాలి. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఏడ్స్తూ ఒక మూల కూర్చునే వారిగా ఉండకూడదు. బైబిల్లోనే సామెతల గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడి వగుతావు అని భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతే చేతకాని వారం అయిపోతాం. ఏం పని చేయలేని, పనికిరాని వ్యక్తులుగా అయిపోతాం. శ్రమలో మనం ఏం చేయాలంటే శ్రమను తీర్చగల దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. నీ జీవితంలో శ్రమ సాయంత్రమైనా రావచ్చు, అర్ధరాత్రి అయినా రావచ్చు, మధ్యాహ్నమైనా రావచ్చు, ఏ సమయమందైనా రావచ్చు. ఆ సమయంలో నువ్వేం చేయాలంటే సమస్యను తీర్చే దేవునికి ధ్యానిస్తూ దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషాన్ని అంటూ దేవుడు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నాడు. నువ్వే సమస్యతో నడుస్తున్నావో, నీ యొక్క జీవితాన్ని ఏ సమస్య ద్వారా కొనసాగిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ నీ సమస్య తీరాలి అంటే నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తూ దేవునికి ప్రార్థిస్తే నీ సమస్యను దేవుడు సంతోషంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన సమస్యల్ని తీర్చే దేవుని యొద్దకే మన సమస్యను పట్టుకొని వెళ్దాం, దేవునికి ప్రార్థిద్దాం, దేవుని ద్వారా వచ్చే ఆ యొక్క జవాబును పొందుకొని సంతోషంగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయును గాక. ఆమేన్.